పూజ అంతా బాగా జరిగింది కదా? ఊళ్ళో అందరూ మన వినాయకుడి గురించి మాట్లాడుతున్నారు. ప్రసాదం అందరికి సరిపోయింది కదా? 3-4 సార్లు పెట్టామన్నా. వీడేమో మహేష్ బాబు, వాడేమో ప్రకాశ్ రాజు, ఇదేమో సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు. అయినా వాడికి ఎప్పుడే సీడేట్ రా. పద లెక్కలు తెచ్చి పద మార్చేద్దాం. పద పద. మాకు నీ లీడర్షిప్ నచ్చలేదు. దేనికి ఎంత వచ్చింది, ఏమేమి కొన్నారు, ఏం చెప్పరా మాకు? అరే నువ్వేనా చెప్పరా? రేయ్, ఎంత చందా వచ్చింది? ఎంత ఖర్చు అయింది? ఎంత నొక్కేసావు? లెక్క ఎంత వచ్చింది చెప్పరా? 25,500 వచ్చింది. ఇప్పుడు అసలైన లిస్టు చూడండి. విగ్రహానికి 10,000, తీసుకొచ్చిన వ్యాన్కు 1000, లడ్డూకి 1,500, పూజారికి 1,500, టెంట్ హౌస్ కి 3,000, పూజ సామాన్లకి 1,500. ఇంకా ఎంత మిగిలిందిరా? ఇంకా 600 మిగిలింది. వాడికి ఇచ్చే తీసుకో. ఇంకా 600తో 6 రోజులు నీ ఇష్టం వచ్చినట్టు సెలబ్రేట్ చేయి. నాకే బతకొద్దు, నేను వెనకాలంటాను, ఫుల్ సపోర్ట్ ఇస్తాను. నీకేం కావాలంటుంది అడుగు. 6,000తో 6 రోజులు ఎలా మేనేజ్ చేస్తాం రా? బొమ్మని మధ్యాహ్నానికి డీజే తేవాలి. బొమ్మ ఊరేంపుకి టపాసులు బాంబులు కావాలి. పెద్ద సమస్య వచ్చి అయితే దానికి దగ్గర ఒక ఐడియా ఉంది. మన ఊర్లో ఉన్న అమ్మాయిలందరినీ తీసుకొచ్చి సాయంత్రం జల్దీ అటు కండక్ట్ చేద్దాం. టికెట్ 100 రూపాయలు. వచ్చిన డబ్బుల్లో సగం డబ్బులు పక్క తీసి మిగతా సగం డబ్బులు ఫుల్కి పెడదాం. ఆ డబ్బులు ఏమైనా అడిగితే దేవుడికని సగం తీసేమని చెప్తాం. తర్వాత రోజు ముగ్గులు పోటీ కండక్ట్ చేద్దాం. ప్రైజ్ మనీ 1000 రూపాయలు చెప్దాం. వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి పార్టిసిపేట్ ఫీజు 100 రూపాయలు తీసుకుందాం. 30 మంది వచ్చినా 3,000 వస్తాయి. అలాగే వినాయక చవితికి ఉట్టు కొట్టేస్తాం. కొట్టిన వాడికి 1000 రూపాయలకి ప్రైజ్ మనీ పెడదాం. కొట్టడానికి వెళ్ళే వాళ్ళ దగ్గర 50 రూపాయలు ఛార్జ్ చేద్దాం. కానీ ఎవడో కొట్టలేడు, ఎందుకంటే తాడు మన చేతిలో ఉంటుంది కదా. అలాగే లాటరీ పోటీలు కండక్ట్ చేయబోతున్నాం. గెలుచుకున్న వాళ్ళకి భారీ బహుమతులు అని చెప్తాం. అంతా కలిసి అయిన తర్వాత ఒక టేబుల్ ఫ్యాన్, మిక్సీ గ్రైండర్ వాళ్ళకి ఇచ్చేస్తాం. అంతే. ఈ ఎన్నాటికి మించి ఒక హైలైట్ ఐడియా నా దగ్గర ఉంది. అంటే వచ్చేసాం మేము వీధి కుర్రాళ్ళు. మరి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా గణేష్ నవరాత్రి ఉత్సవాలు గ్రాండ్ గా చేద్దాం అనుకుంటున్నామండి. అందుకని చెప్పేసి పలాస నుంచి పంతుల్ని, విజయనగరం నుంచి విగ్రహాన్ని, బందర్ నుంచి లడ్డు, కాకినాడ నుంచి కమ్మలు తెచ్చి పెటాపురంలో పందిరేసామండి. మరి అన్ని చేయడానికి మా దగ్గర డబ్బుకి ధనానికి ఏమాత్రం లోటు లేదండి. మరి మా దగ్గర క్యాష్ ఉంటే క్రెడిట్ కార్డు పట్టుకుపోతున్నాడండి, బ్యాంక్ లో బ్యాలెన్స్ ఉంటే ఈఎంఐలు కట్ చేస్తున్నారండి, చెక్ ఉంటే చెల్లట్లేదండి, మా మాట అవడం నమ్మట్లేదండి. మరి ఇవన్నీ కాదని చెప్పి చందాల కోసం ఊరి మీద దందాలుగా బయలుదేరామండి. మరి ఏదైనా ఇంటికి వెళ్తే బయట కుక్క ఉంటుందండి, కుక్క లేదనుకుంటే తలుపు తాళవేసి ఉంటుందండి. మరి పెద్ద మంది దగ్గరికి వెళ్తే 10 మంది పారిపోయారంటండి, చిన్న మంది దగ్గరికి వెళ్తే చిల్లరిస్తున్నారండి. మరి ఇవన్నీ కాదని చెప్పేసి ఎవరైనా స్పాన్సర్ దగ్గరికి వెళ్ళి మా బొమ్మను స్పాన్సర్ చేయండి అంటే భయపడుతున్నారండి, లడ్డు పడమంటే పారిపోతున్నారండి. మరి అన్ని కాదని చెప్పి పెద్ద మనుషులుగా మిమ్మల్ని అడుగుతున్నా, ఇక్కడ ఉన్న నెంబర్ కి ఫోన్ పే చేసి అవదండి, ఇక్కడ ఉన్న హ్యాండ్ కి గూగుల్ వెళ్ళి స్కాన్ చేయండి. ఎవరు రై తాత? మా తాత అన్న ఒక క్వార్టర్ ఇచ్చావు అనుకో, బొమ్మ నిమజ్జనం అయిన వరకు దాడుతూనే ఉంటాడు. వినాయకుడితో పాటు మా తాతను కూడా నిమజ్జనం చేశారు. సరే ఏదో ఒకటి చెయ్యి. ఫ్రెండ్స్ డబ్బుల నుంచి 1 రూపాయి కూడా ఇవ్వట్లేదు. నీకు నీకు నాకు మరి నాకు నీకు 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 నాకు నీకు శ్రీ వరసిద్ధి వినాయక లడ్డు వేలం పాటలో అత్యధిక భారీ ధర కొనుక్కున్న బెలూన్ శ్రీని గారు. A few minutes later. అరే రాత బాదినప్పుడు ముడిపు ఎంత కట్టారా? 2,000 కట్టుంటారా? అరే ఎలాగ మన ముగ్గురు ఉన్నా కూడా మనం ముగ్గురు పనిచేసుకుందాం. పెంచేసుకుందాం. అదా ఓపెన్ చేయి. ఏంట్రా మొహం అలా పెట్టావు? నిన్న బొమ్మ ఊరేగింపులో ఒక కరోనా దగ్గరికి వచ్చి అంకుల్ ఇంకొంచెం ప్రసాదం పెట్టమని అడిగాడు రా. ఈ సంవత్సరం మన మండపం దగ్గర ఏదిరా హైలైట్ పాయింట్? మన లడ్డు రేటు పెంచడం కోసం మనమే వేలంపాట పడేది, అదిరా హైలైట్ అంటే. పండుగ చేసిన భజన అయితే హైలైట్ రా.
మన ఊరేగింపులు మనం వేసే డ్యాన్స్లే హైలైట్. ఇదంతా కాదురా, రాత్రికి రాత్రి పందిరి కట్టిన చూడు, అది హైలైట్ పాయింట్. ఇకపై పూజారిగా నియమాలు పాటించే అవసరం లేదరా. నైట్ ఇకపై లొడ్డు కాపలా ఉండాల్సిన అవసరం లేదు. కర్రలని మంటిదే రెడ్డి సార్. నెక్స్ట్ ఏముందిరా? విజయదశమిరా. జై బోలో దుర్గా మాతకి. అరే ఈ సంవత్సరం మనం Few inches later. వినాయక చవితి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినందుకు మేము మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక చోటుకి వెళ్తున్నాం. తొలుపులం లావులోకి వెళ్తున్నాం. అదేంటి మామ అంత బిల్డప్ ఇచ్చి చూపితే చీప్ గా లోకల్లోనే లావులోకి వెళ్తున్నా అంటే ఏంటి అనకండి మామ. ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలంటే లావును మించిన ప్లేస్ ఇంకొకటి ఉండదు, నన్ను నమ్మండి. పైగా ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మనమే పుల్లలు తెచ్చుకొని, మనమే వంట సౌండ్లు తెచ్చుకొని, మనమే వండుకొని మన ఫ్రెండ్స్ మీద కొత్త కొత్త ప్రయోగాలు చేయొచ్చు. ఫ్రెండ్స్ తో దాటినాక మంచి డీజే సౌండ్ సిస్టమ్ కూడా ఇంటి దగ్గర తెచ్చేసుకున్నాం. చీప్ గా వచ్చే కదా డిమో డ్రింక్ కూలింగ్ లో పెట్టేసాం. ఇంతలోపు మీరు కాయలు కట్ చేయండి రా, మేము పైకి వెళ్ళి దర్శనం చేసుకొని కోళ్లు కోసి పట్టుకొచ్చేస్తాం అని చెప్పేసి వెళ్ళాం. అక్కడికి వెళ్ళబోడి షాక్ అయ్యామో. పైన రెనోవేషన్ వర్క్ తో పై కూడా ఆఫ్ చేశారంట. ఈ రోజు మాత్రం రద్దీ మామూలుగా లేదు. అందుకనే విఐపీ రూట్ లోకి దొంగచాటుగా దూరేసి అది ఉండాలి. మొత్తానికి అమ్మవారి దర్శనం చేసేసుకున్నాం మామ. తిరిగి వెనక్కి వెళ్ళబోడికి పెద్ద ప్రాబ్లం వచ్చింది మామ. ఏంటంటే కరెంట్ లేదురా అన్నారు. అందుకని బొలెరో బ్యాటరీ ఇప్పేసి పట్టుకొచ్చేసాం. ఇంత దారుణం. ఆడవాళ్ళ శీలాన్ని తీసేసే మీకు అద్దాలు తీసేయడం ఒక లెక్కరా? నీచులా. అలాగే ఇక్కడ ట్రెడిషన్ ప్రకారం ఫస్ట్ వంట అవ్వగానే అమ్మవారికి సమర్పించి ఆ తర్వాత మనందరూ తినాలి. ఒకసారి మీరు కూడా చూడండి. మా ట్రెడిషన్లో ఇలా దండం పెడుతున్నాం. మరి మమ్మల్ని ఇంటికి చల్లగా చేరుతారు. మరి మా బిడ్డలందరినీ మళ్ళీ వచ్చేసారి ఇక్కడికి మెట్లు లేక కింద ఆపేస్తారు కాబట్టి దండ పెడుతున్నాం తల్లి. తల్లికి జై తలుపులమ్మ తల్లికి, జై తలుపులమ్మ తల్లికి. 12 seconds later. ఇంతలోనే వంట అయిపోయింది మామ. అందరూ కలిసి ఒక కుమ్ము కుమ్మేసి ఇక మొదలెట్టాం చూడండి డాన్స్ లో. తిన్న తరిగిదాకా దాటేసి ఇక మేము బయలుదేరే మామ. చూడండి ఫుల్ వీడియో కింద లింక్ లో ఉంది. ఆ కార్యకలాపాలన్నీ పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా ఎవరి విగ్రహం నిమజ్జనానికి తీసుకువెళ్తున్నారు. అయితే అక్కడ చూస్తే అంతా అక్కడ దాటడానికి అందరూ సిగ్గుపడుతున్నారు. ఇక్కడ సిగ్గులేని వాళ్ళు ఎవరు ఉన్నాం, ఇక మనమే కదా, పదండ్రా వెళ్ళి దూకేద్దామని మా వాళ్ళు అనేసరికి వెళ్ళి మెడిసిన్ స్టెప్ వేసాము.